అందరికీ షలో ప్రార్థన. సర్వోన్నతులకు తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నిన్న నేడు నిరంతర ఏకరీతిగా తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, ఈ నెల చివరి దినమున నేను ఆరాధించడానికి, నేను మహిమపరచడానికి, నేను కొనియాడటానికి అనుకూల సమయమును మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ అనుదిన వాక్య ధ్యానములో భాగంగా తండ్రి శ్వగ్రంథం 5వ అధ్యాయం ధ్యానించుండగా ఆ అధ్యాయం నుంచి మాతో ఏం మాట్లాడుచున్నావో మాకు వివరించి తెలియచేసి తగు రీతిగా మమ్మల్ని బలపరిచి ఆయత్తపరచమని ఈ మమ్మల్ని మా రక్షకుడు వచ్చి నజరేయుడని యేసు మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అంధకారాలయలోన సంచరించిన భయము లేదు, అంధకారాలయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి కలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ చిత్తంతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము. ఇజ్రాయేలీయులు యోర్దాను నది దాటుచుండగా యోర్దానుకు పడమటి దిక్కుననున్న అమోరీయులు, కానానీయుల రాజులు గుండెలు చెదిరిపోయినాయి. ఎందుకనంటే యోర్దాను నదిని వారు 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద ఇజ్రాయేలీలు నడిచి వస్తున్నారన్న సంగతి విని ఈ యొక్క అమోరీయుల, కానానీయుల రాజులు గుండెలు చెదిరిపోయినాయి. అయితే యోర్దాను నది దాటిన తర్వాత యెహోషువతో హషం వారు ఈ విధంగా సెలవిస్తూ ఉంటారు. ఇజ్రాయేలీలందరూ కూడా రాతి కత్తులను తీసుకొని సున్నతి జరిగించుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే ఐగుప్తులో బయలుదేరినటువంటి ఉన్న వారందరూ కూడా సున్నతి పొందిన వారే, యోధులందరూ కూడా. కానీ ఆ అరణ్య మార్గం ముందు 40 సంవత్సరాలు ఆ కాలంలో పుట్టినటువంటి పిల్లలు ఎవరూ కూడా సున్నతి పొంది ఉండలేదు. ఆ యోధులందరూ కూడా హషం వారి మాటను వినకపోవటం వలన అరణ్యంలో నశించిపోయారు. ఎవరైతే అరణ్య మార్గములో పుట్టిన వారు ఉన్నారో వారందరూ కూడా యోర్దానును స్వతంత్రించుకోవడానికి వారు దిగి వచ్చారు. కాబట్టి వారికి సున్నతి వారి జరిగించాలని యెహోషువతో యావే వారు సెలవిచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వారందరూ సున్నతి పొందిన తర్వాత గిల్గాలు, సున్నతిగిరి అనే మరి పేరు వచ్చేటట్టుగా గిల్గాలు సున్నతిగిరి వద్ద సున్నతి చేసుకున్నప్పుడు ఆ తర్వాత అక్కడ గిల్గాలు అని పేరు పెట్టారు ఆ ప్రదేశానికి. ఎందుకనగా అవమానమును, ఐగుప్తు యొక్క అవమానమును వారి మీద ఉండకుండా దొరలించి వేసినట్లుగా మరి
ఈ యొక్క గిల్గాలు అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తాం. గిల్గాలు అనే మాటకు దొరలించి వేసెను, అవమానమును వారి మీద ఉండకుండా తీసివేసినట్లుగా ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఆ నెల 14వ తేదీన వారు పస్కా పండుగను ఆచరించారు. మరుదినమున ఆ యొక్క కానాను దేశపు పంట తిన్నట్లుగా మనము ఈ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో మరి ఒకటిగా ఎలోహిం ఒక దూత యెహోషువ యొద్దకు దిగి వచ్చి, నీవు నించున్న స్థలము పరిశుద్ధమైనది కాబట్టి నీ యొక్క పాదరక్షకులు తీసివేయి అని అనినప్పుడు యెహోషువ వారు అలాగూ చేసినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, సున్నతి నీ హృదయములో జరిగించని ఎడల జరిగించమని ఈ దినమున నీతో నాతో మనందరితో కూడా మరి యావే వారు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. హృదయ సున్నతి జరిగించుకోమని. ఆనాటి ఇజ్రాయేలీలకు శరీరమందు సున్నతి జరిగించుకోవాలని కరాఖండిగా చెప్పినట్లుగా యెషువా మెస్సయ్యనందు మనం సున్నతి పొందిన వారమై, హృదయ సున్నతి పొందిన వారమై ఉండాలని, తగు రీతిగా ఇజ్రాయేలీలు ఏ విధముగా ఎలోహిమందు భయభక్తులు కలిగి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో మనము కూడా అదే విధముగా జీవించాలనే తాపత్రయాన్ని హషేం వారు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఆ విధంగా మనందరం కూడా ఎలోహిమందు భయభక్తులు గల వారమై జీవించుదుముగాక. ఆమేన్.